పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదములకు అనేక వందనాలు అయ్యా. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన అంతట్లో కూడా మీరే ఆధిపత్యం వహించి మాకు కావలసిన చక్కని మాటలు వినిపించి మమ్మల్ని బలపరచండి. ముఖ్యంగా జరుగుతున్న ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మీరు మహిమ పొందండి. రావలసిన బిడ్డలను త్వరితముగా నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నా జీవిత నావలో నా యేసు నాతో ఉండా, నా యేసు నాతో ఉండా. నా జీవిత నావలో నా యేసు నాతో ఉండా, నా యేసు నాతో ఉండా. నావికుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై, నావికుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై, నడిపించు నన్నిలా, నడిపించు నన్నిలా, నడిపించు నన్నిలా, నడిపించు నన్నిలా. నా జీవిత నావలో నా యేసు నాతో ఉండా, నా యేసు నాతో ఉండా. చలరేగే తుఫానులెదురైనా, అలలన్నీ పైకి లేచినా, చలరేగే తుఫానులెదురైనా, అలలన్నీ పైకి లేచినా, అలల పైన నడుచునా నా యేసు నాథుడు, అలల పైన నడుచునా నా యేసు నాథుడు. సంద్రాన్ని గర్తించుడు నా యేసు, సాగరాన్ని సద్దుములుపుడు, సంద్రాన్ని గర్తించుడు నా యేసు, సాగరాన్ని సద్దుములుపుడు. నావికుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై, నావికుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై, నడిపించు నన్నిలా, నడిపించు నన్నిలా, నడిపించు నన్నిలా, నడిపించు నన్నిలా. నా జీవిత నావలో నా యేసు నాతో ఉండా, నా యేసు నాతో ఉండా. సంద్రమణి ఈ లోకంలో, పాపమని చీకటిలో, సంద్రమని ఈ లోకంలో, పాపమని చీకటిలో, తీరవేవి కానక కలవరపడుచున్నా, తీరవేవి కానక కలవరపడుచున్నా, ప్రభు యేసు దయచేచును నా యేసు, అందరికీ నన్ను చేర్చును. నావికుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై, నావికుడై సహాయకుడై విమోచకుడై ప్రియ స్నేహితుడై, నడిపించు నన్నిలా, నడిపించు నన్నిలా, నడిపించు నన్నిలా, నడిపించు నన్నిలా. నా జీవిత నావలో నా యేసు నాతో ఉండా, నా యేసు నాతో ఉండా. నా జీవిత
కానవలో నా యేసు నాతో ఉందా, నా యేసు నాతో ఉందా. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని కలమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుఃఖమని నీ కీర్తిని నేను కొనియాడేదను. రాజుల రాజువని రక్షణ దుఃఖమని నీ కీర్తిని నేను కొనియాడేదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని కలమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుఃఖమని నీ కీర్తిని నేను కొనియాడేదను. రాజుల రాజువని రక్షణ దుఃఖమని నీ కీర్తిని నేను కొనియాడేదను. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్యకరములు చేయగలవని, అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్యకరములు చేయగలవని, అద్వితీయుడవని ఆది సంబంధుడని ఆరాధించడానికి నిన్ను. అద్వితీయుడవని ఆది సంబంధుడని ఆరాధించడానికి నిన్ను. హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని కలమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుఃఖమని నీ కీర్తిని నేను కొనియాడేదను. రాజుల రాజువని రక్షణ దుఃఖమని నీ కీర్తిని నేను కొనియాడేదను. సాగరాన్ని రెండుగా చేసినావని సాతాను శక్తులను ముంచినావని, సాగరాన్ని రెండుగా చేసినావని సాతాను శక్తులను ముంచినావని, సర్వోన్నతుడవని సర్వశక్తుడవని సాక్ష్య గీతములే పాడెదను. సర్వోన్నతుడవని సర్వశక్తుడవని సాక్ష్య గీతములే పాడెదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని కలమెత్తి నిన్ను నేను గానమాడేదను. రాజుల రాజువని రక్షణ దుఃఖమని నీ కీర్తిని నేను కొనియాడేదను. రాజుల రాజువని రక్షణ దుఃఖమని నీ కీర్తిని నేను కొనియాడేదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచుండుట, కూర్చుండుట లేచుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. కూర్చుంటున్నా నిలిచుంటున్నా, కూర్చుంటున్నా నిలిచుంటున్నా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, కాచువాడా, నన్ను చూచువాడా, కాచువాడా. అలపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావు. తపనలు తలంపులు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినను పడుతున్నాను అయ్యా, నీ ఎరిగి ఉన్నావు. నడచినను పడుతున్నాను అయ్యా, నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను ఆవరించావు, నన్ను ఆవరించావు. కూర్చుంటున్నా నిలిచుంటున్నా, కూర్చుంటున్నా నిలిచుంటున్నా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, కాచువాడా, నన్ను చూచువాడా, కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుంటున్నా నిలిచుంటున్నా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుంటున్నా నిలిచుంటున్నా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుంటున్నా నిలిచుంటున్నా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుగా నిలిచుండుగా, కూర్చుండుగా నిలిచుండుగా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
నా యొక్క వాక్య అంశం ఏంటంటే దైవజనుల మీద ఉండు దేవుని ఆశీర్వాదం. మనము దైవజనులమా? దైవజనుడు అంటే అయ్యగారు ఒక్కడేనా దైవజనుడు? చెప్పండి. ఇక్కడున్న వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించి బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ కూడా దైవజనులే. వారి పాపములు క్షమింపబడ్డాయి. వారి పాపములు క్షమింపబడ్డాయి. నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. నీవు దేవుని రాజ్యానికి టికెట్ పొందుకున్నావు. ఏమండి? సంఘాన్ని ఏమంటారంటే పరిశుద్ధులు అన్నారు, విశ్వాసులు అన్నారు. క్రైస్తవులను విశ్వాసులను బైబిల్లో 3 సార్లు క్రైస్తవులని వ్రాయబడింది. అనేక చోట్ల మరి పరిశుద్ధులని వ్రాయబడింది, సహోదరులని వ్రాయబడింది. కనుక మరి మనమందరూ కూడా దైవజనులమే. దైవజనురాలు, దైవజనుడు. సేవ చేస్తున్న పాస్టర్లే కాదు, దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరిని గురించి ఉద్దేశించబడిన ఈ మాట. మేము సేవ చేయట్లేదు కదండి అంటే నువ్వు దేవుని నమ్ముకున్నావా లేదా? నువ్వు దేవుని బిడ్డవా కాదా? ఒప్పుకోవాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపము ఆశీర్వాదముగా చేశాను. చాలండి. బిలాము అనే ప్రవక్త మోయాబు రాజైన బాలాకు, మోయాబు అంటే అతడు దేవుని సమాజంలో ఉండవలసిన వాడు, కానీ శాపగ్రస్తుడండి. ఎందుకంటే మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరి సంతానమో తెలుసా? గుర్తుపెట్టుకోవాలా. మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరి సంతానము? ఏమండి? లోతు సంతానము. లోతు ఎవరి ద్వారా బిడ్డలను కన్నాడు? కుమార్తెలే. ఎందుకంటే సొదొమ గుమొర్రా పట్టణాలు దేవుడు తన ఉగ్రత చేత ఆ 2 పట్టణాలు పరలోక అగ్ని చేత వాటిని కాల్చివేశాడు. ఎందుకంటే ఆ సొదొమ గుమొర్రాలు భయంకరమైన దేవుని దృష్టికి పాపము. తల్లితో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, అక్కతో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, ఏమండి, చెల్లెలతో పాపం చేసిన వాళ్ళు. ఇక తేడా లేదు. కుక్కకిని జంతువులకి మనుషులకి తేడా లేనట్టుగా జీవించారు. ఎంత భయంకరము! అంతేకాదు, పురుషులు, స్త్రీలు అవాంఛకమైన వారి దేవునికి వ్యతిరేకమైన పాపం చేశారు. ఆదికాండంలో 19వ అధ్యాయంలో చదివితే ఆ మోయాబీయులు ఆ యొక్క సొదొమ గుమొర్రాలు దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి ఎలాగున్నారంటే భయంకరమైన పాపములో మునిగిపోయి ఉన్నారు. అక్కడ ఈయన కాపురం చేయటానికి వెళ్ళాడు. అక్కడికి అబ్రహామును విడిచిపెట్టి ఆ సొదొమ గుమొర్రాలు పచ్చగా ఉన్నాయంట. ఆ ప్రాంతం సర్కార్ ప్రాంతంకి వెళ్తే ఏమంటే ఎటు చూసినా పచ్చటి ప్రదేశాలే. ఎందుకంటే చక్కగా నీరుతో నిండిపోయి ఉన్న ప్రాంతాలు, మంచి ఆశీర్వాదకరమైన ప్రాంతాలు అవి. చుట్టూ నదులే. అంత లోతు తీస్తే బావిలో నీళ్ళు వచ్చేస్తాయి. అటువంటి మరి ప్రదేశము ఈ సొదొమ గుమొర్రాలు. బాగా ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ పాపం ఉంటుందండి.
ఎక్కడ దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడో అక్కడ పాపం, డబ్బు ఉంటుంది, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. ఇక దేవునికి భయం ఉండదు. దేవుని భయం లేకుండా ప్రవర్తించారు కనుక దేవుడు ఏం చేశాడంటే అగ్ని వర్షాన్ని కురిపించాడు. వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎవరిని? లోతు భార్యను, ఇద్దరు కుమార్తెలు. పెళ్ళిళ్ళు అవ్వలేదు. పెళ్ళిళ్ళు చేయటానికి మాటలైనవి. ఇక పెళ్లి చేయాల్సిన వాళ్ళు అదే వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళే కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని వదిలేసి ముందు మీరు బయటకు వచ్చేయండి అని చెప్పి అన్నీ విడిచిపెట్టేసి బయటకు వచ్చే ఏమీ ముట్టుకుని తీసుకోవద్దని చెప్పి పట్టుబట్టలతో బయటకు వచ్చేసారని. దూరంగా పారిపోండి అని చెప్పంటే, అయ్యా మేము దూరంగా వెళ్ళలేం కానీ అదిగో అక్కడ కొండ కనబడుతుంది కదా, అప్ప కొండ మీద పోతామని అంటే వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి అన్నారు. సరే, అప్పటికే వీరు బయటకు వచ్చేసారు. టపా 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 అమ్మంటూ మరి పేలుతున్నాయి. ఏంటి? ఆ ఇళ్ళు వర్షం పడినట్టు అగ్ని పడతా ఉంటే కాలిపోయి శబ్దాలు వస్తున్నాయన్నమాట. వీళ్ళేమో ముందుకి పారిపోతుంటే లోతు భార్య ఏంటి, అయ్యో కాలిపోతున్నాయా అని ఇక్కడ ఇంట్లో మరి పిండి వంటలు చేశాము, పెళ్ళిళ్ళకి బట్టలు తీసాము, వస్తువులు తీసాము ఏమండి అని ఆ లోక ఆశల్లో వెనక్కి చూసింది. వెనక్కి చూడొద్దని దేవుని ఆజ్ఞ అయితే వెనక్కి చూసింది. ఏమైపోయింది తెలుసా అండి? ఉప్పు స్తంభం ఇప్పుడు ఈనాటికి కూడా ఆ మృత సముద్రం, అది ఆ సొదొమ గుమారాలు రెండు కూడా మృత సముద్రం అయిపోయిందంటండి. అందులో నీళ్లు పడటమే కానీ ఆ నీళ్లు దేనికి పనికిరావు. శాపగ్రస్తమైన ఆ ప్రదేశము, అందులో ఒక మొక్క కూడా మొలవదు. భయంకరమైన మరి ఖనిజాలు అందులో ఏర్పడినాయి. అది దాని సంగతి వదిలేయండి. కానీ ఈ భార్య అయితే ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకెవరు ఉన్నారండి? లోతును, ఇద్దరు కుమార్తెలు కొండ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు నివసిస్తా ఉన్నారు. ఇంకెవరూ లేరు అక్కడ. కొండ మీద ఎవరూ లేరు, వీళ్ళే ఉన్నారు. తండ్రికి బాగా తాపించేశారు. ఏంటి అవునండి, మద్యం తాపించేశారు. తాపించి ఇద్దరు అక్క చెల్లెలు మాట్లాడుకున్నారు. మనకు మొగుళ్ళు రారిక, మనకి పెళ్ళిళ్ళు అయ్యే పని లేదు, మనము మా తండ్రి ద్వారానే సంతానాన్ని మరి కలుగ చేసుకుందామని చెప్పి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుని ఎవరితోనూ తండ్రితో పాపం చేశారు. ఆ సొదొమ గుమారాల్లో జరిగింది అదే. తండ్రితో బిడ్డలతో ఏమండి తండ్రి ఇలా పాపం, అదే పాపం ఇక్కడ చేశాడు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి పుట్టిన పిల్లలకి అంటేనే గర్భిణీ అయిని మరి పిల్లలు పుట్టారు. వాళ్ళకి మోయాబ్ అని ఒకరికి, అమ్మోన్ అని ఒకరికి పేరు పెట్టారు. అర్థమైందా? చరిత్ర ఇది జరిగింది, కట్టుకట్టు కాదు, జరిగింది. అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఆ మోయాబీయులు, అమ్మోనీయులు దేవుని సమాజంలో చేరటానికి వీల్లేదు 10 తరాల వరకు. ఎన్ని తరాలండి? 10 తరాలు. తరాలంటే తెలుసా ఏమా? నాదో తరము, నా బిడ్డదొక తరము, నా బిడ్డల తర్వాత మరి సన్నిహితి వాళ్ళదొక తరము, వాళ్ళకు పుట్టిన బిడ్డలు అదొక తరము. అలాగనమాట అండి. 10 తరాల వరకు కూడా దేవుని సమాజంలో దేవుని బిడ్డలతో కూర్చోవటానికి వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళు వెలివేయబడిన వారు, శాపగ్రస్తులు. అటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు మరి దేవుని బిడ్డలు కావలసిన వాళ్ళే దేవునికి దూరం అయిపోయిన వారు వీరు. అయితే ప్రియమైన వారులారా, వాళ్ళకొక రాజు ఉన్నాడు, బాలాక్ అనే రాజు. ఆ రాజు
ఈ దేవుని ప్రజలను చూసి కుళ్ళుకునేవాడు అనమాట అండి. అమ్మా, దేవుని ప్రజలను చూసి కుళ్ళుకునేవాడు. వీరు దేవుల్లో ఉన్నారు వీళ్ళు. దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని కనుదృష్టి ఎప్పుడు కూడా దేవుని బిడ్డల మీదే ఉంది. వాళ్ళు శాపగ్రస్తులు కనుక వారు ఎదుగుతున్నారు. ఎలా ఎదుగుతున్నారు? గడ్డి ఎదిగినట్టు ఎదుగుతున్నారు. ఏమండి? గడ్డి మొక్క చూడండి, చింత మొక్క చూడండి. అమ్మా, మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. గడ్డి మొక్క చక్కగా లేచిపోద్ది, నిగనిగలాడుతూ ఇంతెత్తు పెరిగిపోతుంది. అదే చింత మొక్క మెల్లిగా 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 మరి ఆ మొక్క, నీవు వేసిన మొక్క నీ తరం వెళ్ళిపోద్ది. అది ఎదిగి పంట వచ్చే వరకు నీవు ఉండవు. నీ తర్వాత వాళ్ళు తర్వాత వాళ్ళు అనుభవించవచ్చు. కానీ మొక్క ఇది ఎదిగి ఏమవుతుందంటే బలంగా పెరుగుతుంది. గడ్డి మొక్క ఎండిపోయి వాడిపోతుంది. దేవుని బిడ్డలు ఈ చింత చెట్టు వలె చక్కగా పెరుగుతూ ఉంటారు. వారు వర్ధిల్లుతూ ఉంటారు. ఒక్కొక్క వృక్షానికి ఆయుష్ ఎంత ఉందో తెలుసండి? 100 సంవత్సరాల పైనే. 100 సంవత్సరాల పైనే. ఇక్కడ కదిరి దగ్గర ఒక మర్రిమాను ఉందంట. మర్రిమాను ఎప్పటి నుంచో వింటా ఉన్నాం మర్రిమాను గురించి. అలాగే మద్రాసులో కూడా ఒక మాను ఉంది. అవి ఊళ్ళన్నీ దింపేసేసి అసలైన మాను ఎక్కడుందో తెలియదు. దాని దగ్గర అందరూ పిల్లలు చదువుకుంటే చక్కగా వెళ్ళి ఆ మర్రిమాను దగ్గర ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు. అది ఎంతో నీడిస్తూ ఉంటుంది. గడ్డి మొక్క ఏమంటే ఎదుగుతుంది త్వరగా, దీనికంటే త్వరగా ఎదుగుతుంది, కానీ వాడిపోతుంది. అదే దేవుని బిడ్డలకును అన్యులకును తేడా అదే మాట. గడ్డి కోయబడును, అది వాడబడదు. కానీ ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలు ఇక్కడ బిలాము అనే ప్రవక్త దేవుని ప్రజలను దగ్గర దేవుని వర్తమానం తీసుకొచ్చి చెప్పవలసిన బిలాము. ఇప్పుడు నేను ఉన్నానండి, దేవుడు దగ్గర నేను మరి రాత్రంతా ప్రార్థన చేసి భోజనం కూడా పెడతా ఉంటే, భోజనం కూడా పక్కన పెట్టి ముందు వాక్యం, దేవుడు నాతో మాట్లాడతా, ఆ వాక్యం అంతా రాసుకుని అవన్నీ నేను మీ ముందు పెట్టడానికి, దేవా నీవు నాకు ఇస్తే నేను నీ బిడ్డలకు ఇస్తానని చెప్పి వాక్యం కొరకు కనిపెడతాను. అయితే దేవుని వాక్యం కొరకు వచ్చిన వాళ్ళని దీవించాలా, శపించాలా? చెప్పండి. నోరు లేదా? దీవించాలా. దేవుని పేరట దేవుని బిడ్డలను దీవించాలా. అయితే ఈ బాలాక్ అనే రాజు, ఆ మోయాబు రాజు మరి ఇంత బహుమానం ఇచ్చి నా పేరు మీద వాళ్ళని శపించు. దేవుని ప్రజలు కొండపైనేమో ఈ బాలాకున్నాడు, మరి అలాగే బిలాము ఉన్నాడు, కింద కొండ కింద దిగువలో దేవుని ప్రజలు ఉన్నారు. కొండెక్కి వాళ్ళందరినీ శపించమని ఆ రాజు తీసుకొచ్చి బిలాముతో చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అదే రాయబడింది. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం అర్థమైంది? హల్లెలూయా చెప్పారు కదండి. ఏం అర్థమైంది? చెప్పిన మాట అర్థం చేసుకుని దేవుని స్తుతించాలి.
ఏదో నేను చెప్పమన్నానని చెప్తూ మంచిదే, కానీ ఇక్కడ చూడండి మరలా చెప్తాను. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. బిలాము దేవుని ప్రజలను ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. వాళ్ళు నాశనం అయిపోవాలి, వాడు పాడైపోవాలి, వారు గడ్డిలాగా ఎండిపోవాలా, అలాగైపోవాలి, ఇలాగైపోవాలని చెప్పిస్తా ఉన్నాడు. ఎవరు చెప్పిస్తారు చెప్పండి? ఎవరు చెప్పిస్తారమ్మా? శత్రువులు శత్రువులు, నీ శత్రువులు నిన్ను శపిస్తారు. నువ్వు మట్టి అయిపోవాలా? ఎందుకంటే నీవు వర్ధిల్లటము వారికి ఇష్టం ఉండదు. అరే, మేము ఇన్ని దేవుళ్ళను, ఇన్ని దేవతలను మేము పూజిస్తా ఉన్నాము, వీరేమో చక్కగా ఎదుగుతూ ఉన్నారు, వారు ఎంతో పచ్చగా ఉన్నారు, మేము ఎంత కష్టపడుతున్నాం, మాకు ఆశీర్వాదం లేదు. రాత్రి పగలు ఎంత కొట్టుకుంటున్నా సరే, వేలు లక్షలు సంపాదించుకుంటున్నా సరే మాకు ఆశీర్వాదం లేదు అని వాళ్ళు దేవుని బిడ్డలను చూసి కుళ్ళుకుంటూ ఉన్నారు. అయితే దేవుడైన యెహోవా బిలాము ప్రవక్త దేవుని ప్రజలను శపించడానికి నిలబడ్డాడు. శపిస్తున్నాడు. శపించిన ఆ శాపము, ఆ మాటలు విననొల్లలేదు. దేవుడు వినలేదు. నా ప్రజలను నీవు శపించడానికి ఆఖరికి గాడిదతో బుద్ధి చెప్పించాడు బిలాముకి. గాడిద మీద వెళ్ళిపోతున్నాడు ఆ కొండ మీదకి. ఆ కొండ మీద వెళ్ళి ఆ ప్రజలను చెప్పించడానికి వెళ్తున్నాడు. దేవుడు అన్నాడు వెళ్ళొద్దన్నాడు. వెళ్ళొద్దంటే మరి విన్నాడా? ఏమా, నీకు చెప్తున్నాడు, నీవు ఆ కార్యానికి వెళ్ళవద్దన్నాడు. అది నీకు సంబంధించింది కాదు, అది నీకు అవసరం లేనిది. నీవు దాన్ని దూరముగా ఉండు, పాపమునకు దూరంగా పారిపోమన్నాడు కొరింథీ పత్రికలో. మనం అక్కడికే వెళ్తే మనం చేయట్లేదు. చేయకపోయినా మనము అక్కడుంటే వాళ్ళతో ఏకీభవించినట్లే. నువ్వు దొంగతనం చేయలేదు. దొంగతనంతో ఏకీభవిస్తే 50వ కీర్తనలో అంటాడు, 51లో, దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం. దేవుని బిడ్డల వ్యభిచారులతో నీవు సాంగత్యమా? వాళ్ళు వ్యభిచారులంటే పురుషునితోనూ స్త్రీతో పాపం చేయటమే విచారం కాదు. దేవుని వాక్యములో మరి వారు వ్యభిచరిస్తున్నారు అని అంటే వ్యభిచరిస్తున్నారు, విగ్రహములతో వ్యభిచరిస్తున్నారు అంటాడు. విగ్రహములతో వ్యభిచరిస్తారా? కానీ వాళ్ళతో కలిసిపోయారు, వాళ్ళతో ఏకమైపోయారు. దేవుని బిడ్డలు, సమాజం వారు ఎలా ఉండాలా? మూర్ఖులకు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. దేవుని ప్రజలు వేరుగా ఉండాలి. మూర్ఖ జనాంగంతో కలిసిపోకూడదు. దేవుడు సొదొమ గుమొర్రా నుండి లోతును బయటికి తీసుకొచ్చిన ఆ పాత క్రియలు వీరిలో నుండి పోలేదు. నీవు దేవుణ్ణి నమ్ముకుని బాప్తిసం తీసుకుని బల్లలో పాలు పొందుతూ కూడా నీవు తప్పుడు మార్గంలో ఉంటే దేవుడు సహించడు. దేవుని ఆశీర్వాదం ఉండదండి. దేవుడు ప్రత్యేకంగా నీ ఎడల దృష్టి ఉంచాడు. నీవు నమ్ము. అక్కడ ఈ మాట మీరు శ్రద్ధగా వింటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము
ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలియకుండా ఎవరైనా మందు పెట్టారనుకోండి, ఏమా, నీకు తెలియకుండా ఏదో మందు పెట్టారు, లేకపోతే ఏదో చెడుపు చేశారు, ఏదో చేశారనుకోండి, నీవు నిజంగా దేవుల్లో నిలబడితే, నీవు నిజంగా దేవుని బిడ్డవైతే అది నిన్ను అంటదు. దేవుని వాగ్దానం ఉంది. 91లో ఏమంటున్నాడంటే, విషకరమైనది ఏది త్రాగినా నీకు హాని కలుగదు. నీవు నాగుపాములను ఎత్తి పట్టుకుందెవు, కొదమ సింహములను పట్టుకుంటావు, కొదమ సింహములను అనగదొక్కెదవు అని అంటున్నాడు. విషకరమైనది ఏది త్రాగినా నీకు హాని కలగదు. ఒక ఆయన మరి దేవుని బిడ్డలను పాడు చేయాలని, చెడుపు పెట్టాలని చెప్పి ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇదిగో ఫలానా వీళ్ళు నాకు చాలా విరోధంగా ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది, కనుక వాళ్ళని నీ మంత్ర శక్తితో నీవేం చేస్తావో వాళ్ళని చెడగొట్టాల, వాళ్ళని లేకుండా చేసేయాలని చెప్పానంటే, బాబు వాళ్ళ పేరు ఏమిటానండి, మరియమ్మ యోసేపు అని. అంటే ఆ మరియమ్మ ఆ యోసేపు కాదు, సంఘములో ఉండే మరియమ్మ యోసేపు అని. ఆహా, అలాగా, అయితే వాళ్ళకి నేను పెట్టినా అవి పనిచేయవు, ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. దేవుని ప్రజలకి మా మంత్రాలు పనిచేయవు. మాంత్రికుడు చెప్పాడటండి, మాంత్రికుడు చెప్పాడట, దేవుని బిడ్డలైతే వాళ్ళకి మా మంత్రాలు, మా మాంత్రిక పనులు వాళ్ళకి పనిచేయవు. ఒకవేళ నీకు చెయ్యాలనుకుంటే చెయ్యి, కానీ అవి ఏం ప్రయోజనం ఉండదు, రేపొద్దున నన్ను తిట్టుకుంటావు ఏం కాలేదు అని. కనుక ప్రియమైన వారలారా, నిజమే, నీవు దేవుని బిడ్డవైతే దేవుని హస్తము క్రింద ఉన్నావు, దేవుని హస్తము నీ పైన ఉంది. అయితే దేవుని ఆశీర్వాదం, ఆ శాపములన్నీ కూడా ఆశీర్వాదకరముగా మారుస్తాడు. బిలాము శపించిన శాపములన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుతా ఉన్నాయి. బాలాకు రాజు వచ్చి, ఏమయ్యా, నీకింత డబ్బు ఇచ్చాను, నువ్వు శపించమంటే వాళ్ళు దీవిస్తున్నావంటే నాకు ఆ మాట నా నోటంతా పలకనివ్వట్లేదు దేవుడు. నేను పలకాలనుకుంటున్నా, ఆ మాటలు పలకటానికి రావట్లేదు, నా నోరు నొక్కేస్తున్నాడు. దీవెనే పలకమంటున్నాడు కానీ ఈ మాటలు పలకనివ్వట్లేదు అని చెప్పి రాజుతో చెప్పేసరికి రెండోసారి ప్రయత్నం చేశాడు, మూడోసారి ప్రయత్నం చేశాడు. అమ్మా, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నీవు దేవుని బిడ్డవైతే నీ శత్రువు నిన్నేమీ చేయలేరు. ప్రార్థన, దావీదు చేస్తున్న ప్రార్థన మనము చేసుకోవాలి. ప్రతి దినము, అనుదినము మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నేనంటే దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రార్థన గుడికి వెళ్తున్నాను, నా బిడ్డలు రమ్మంటే రావట్లేదు, లోకంలోనే పరుగులెడుతున్నారు, నన్ను బట్టి అయినా నా కుటుంబాన్ని కాపాడు. దావీదు చేసిన ప్రార్థన ఒకటి చదివి నేను ముగించేస్తాను చూడండి. దావీదు చేసిన 2వ సమూయేలు గ్రంథము చూడమ్మా, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29. దావీదు చేస్తున్న ప్రార్థన. అమ్మా, ఈ ప్రార్థన మనం చెయ్యాలి. ఈ ప్రార్థన తప్పనిసరిగా ఇక్కడ చేయకపోయినా నీ ఇంటి దగ్గర, అది ఎవరి కొరకంటే నీ కుటుంబం కొరకు. దావీదు ఇక్కడ ఇలాగ చేస్తున్న, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు,
నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దావీదు చేసిన ప్రార్థన. కనుకనే దావీదు ఆ ప్రార్థన హృదయపూర్వకంగా నమ్మకంగా ప్రార్థన చేశాడు కాబట్టి తన కుటుంబము వర్ధిల్లిందండి. మరొక చోట రాయబడింది, సౌలు కుటుంబం అంతకంతకు నేర్చిందంట. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలింది. అంతకంతకు ప్రబలించడం అంటే వృద్ధి చెందింది, అభివృద్ధి చెందింది. ఈనాటికి కూడా భూమి మీద దావీదు వంశం ఉంది. దావీదు వంశాన్ని దేవుడు దీవించాడు. మరి నీవు దేవుని నమ్ముకున్నావు, దేవుని బిడ్డవు నీవు. దేవుని బిడ్డవైన నీవు ఈ ప్రార్థన చేసి నీకొక్కదానికే కాదు ఈ రక్షణ, నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు ఇది చాలా అవసరము. నేను పొందుకున్నాను చాలులే అనుకుంటే కుదరదండి. బిడ్డలు కూడా, నా ప్రార్థన నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలి. మరి ఎప్సమ్మం దేవుని సన్నిధిలో ఉంది. మరి తాను ప్రార్థన చేసుకోవాలి, దేవా నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము, ఏదో ఒకసారి ఉండి ఒకసారి మానేసం కాదు, లేకపోతే పండక్కి కొత్త బట్టలు వేసుకుని తక్కుమంటూ రావటం కాదు. నిత్యము అంటే దేవుని ఆరాధించడానికి నిత్యము దేవుని సన్నిధిలో కుటుంబముగా ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో కనబడుతుందో ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, వర్ధిల్లుతుంది. దావీదు కుటుంబాన్ని వర్ధిల్ల చేసినట్లుగా దేవుడు నీ కుటుంబాన్ని కూడా వర్ధిల్ల చేస్తాడు. ఒక మాట కీర్తన గ్రంథం 3వ కీర్తన 8వ వచనం చూడండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. చూసారా, దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దావీదు మూడవ వచనంలో 10,000 మంది దండెత్తి నా మీదికి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు వెరగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. నీ ప్రజలంటే నీ కుటుంబం మీదకి దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం లేదు. ఎంత కష్టపడుతున్నా మాకు ఏమీ మిగలట్లేదని అంటే దీని కొరకు ప్రయాసపడాల. సామెతల గ్రంథములో అందరికీ తెలిసిన వాక్యమే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నేను ప్రభువుని నమ్మిన నాటి నుండి, దేవుని సేవ చేస్తున్న నాటి నుండి, ఇక్కడే కాదు రాజమండ్రిలో కూడా మా కాంపౌండ్లో రూపమ్మ చూసింది. మరి కాంపౌండ్ అంతా, మేమున్న కాంపౌండ్, ఆ కాంపౌండ్లో ఇంకా 2-3 సేవకులు ఉండేవారు నాకు అసిస్టెంట్లుగా, నాతో సేవలోకి వచ్చేవారు. వాళ్ళందరికంటే నేనే తలగా నియమించాడు దేవుడు. వాళ్ళందరికీ సైకిళ్ళు ఉంటే నాకు మోటార్ సైకిల్ దేవుడు ఇచ్చాడు. నేను వాళ్ళ సైకిల్ మీద సేవకు వస్తే నేను మోటార్ సైకిల్ మీద అమ్మగారిని ఎక్కించుకుని సేవకి వెళ్ళేవాడిని. అయితే నేను గొప్పవాడిని కాదు, కానీ దేవుని ఆశీర్వాదం ఉన్నది ఉన్నట్టుగా నేను నమ్మాను. ఉన్నది ఉన్నట్టుగానే దేవుని కొరకు నిలబడ్డాను. కనుక దేవుడు నాకు ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను పైకెత్తుకున్నాడు. అందరికంటే నన్ను అక్కడ 150 మంది నాలాంటి సేవకులు ఉండేవారు. ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తూ నెలకొక్కసారి
వచ్చేవాళ్ళు. వాళ్ళకి అందరికీ జీతాలు ఇచ్చేవారు. ఎంతో తెలుసండి, రూ. 100. ఆ రూ. 100లో రూ. 10 దశమ భాగం ఇచ్చేయాలి. అక్కడే కట్ చేసేస్తారు. ఇంకెంత ఉంటుంది ఏమా? రూ. 90. రూ. 90 తీసుకుని ఆ నెలంతా భార్య బిడ్డలతో వాళ్ళు గడవాలి వాళ్ళ గ్రామాల్లో. కానీ నాకేంటే రూ. 150. ఏమిటి ఆ స్పెషల్ అంటే, నేను అలాగైతేనే మీ దగ్గర ఉంటానని ఒప్పందం చేసుకున్నాను. ఎందుకంటే పెళ్లి కాకముందు నాకు మామూలుగా రూ. 120 వచ్చేది. రూ. 120 పెళ్లి కాకముందు రూ. 120. పెళ్ళి అయిన తర్వాత నేను బాడుకుంటున్నాను కదా, నాకు ఇల్లు బాడుకి రూ. 30 కనుక నాకు 150 ఇస్తే నేను మీకు అసిస్టెంట్ పాస్టర్గా ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను అని చెప్పంటే నమ్మకమైన వాడు డేవిడ్ కనుక మనం అతన్ని పోగొట్టుకోకూడదని, నీవు కోరినట్లుగానే నీకు ఇస్తానని చెప్పి అనేవారు. ఒక 6 నెలలు అయిన తర్వాత డబుల్ ప్రమోషన్ వచ్చింది. ఎంతంటే 300 వచ్చింది. ఒక సంవత్సరం అయిన తర్వాత 600 అయింది. ఇక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. ప్రేమైన వర్లారా, దేవుడు అంచెలంచెలుగా దేవుడు నన్ను హెచ్చించాడంటే, ఈనాడు ఎలాగున్నాను ఆనాడు కూడా ఏ మచ్చ వేసుకోకుండా నమ్మకంగా దేవుని సేవ చేశాను. దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడ్డాను. దేవుని పరిచర్య చేశాను, అలాగే దేవుని సేవ చేశాను. నేను చెప్పింది మీకు ఎలాగుంటుందంటే, నిజంగా చేశాడు అయ్యగారు. పొలానికి వెళ్ళి పొద్దున్న క్యారేజ్ పట్టుకుని వెళ్ళి పొద్దున్న పొలంలో పని చేయించి సాయంకాలము 6 గంటలకు వచ్చి, పొలం అంటే దాని పక్కన కాదు, 7 కిలోమీటర్లు వెళ్ళాలి. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేవాడిని. కొమ్మూరు మెట్ట అంటే ఒక ఎత్తుగా ఉంటుంది అనమాట అండి. ఆ ఎత్తు మెట్ట మరి సైకిల్ తోసుకుంటూ వెళ్ళేవాడిని. దేవా, నాకు మోటార్ సైకిల్ ఉండుంటే నేను ఈజీగా ఎక్కేద్దును కదా అని చెప్పి అలా ప్రార్థన చేసుకుంటే, నేను అడిగినట్లుగానే దేవుడు నాకు మోటార్ సైకిల్ ఇచ్చాడు. 4,000కే ఒక చక్కని టీవీఎస్. ఇప్పుడు అది మరి 50,000 40,000 ఎంతో ఉంది. కానీ దేవుడు నన్ను ఆ రీతిగా ఇచ్చించాడు. ఎందుకంటే నా దేవుని కొరకు నేను ప్రయాసపడ్డాను. మీరు తెలుసుకుని ఆ ఆశీర్వాదం మీరు పొందుకోవాలా. మీ కుటుంబాలు కూడా ఈ ఆశీర్వాదం పొందుకోవాలి. నేను చివరిగా చెప్పిన మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందటండి. ఐశ్వర్యం ఇస్తుంది. కనుక దేవుని ఆశీర్వాదం కొరకు ప్రయాసపడండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. నాయనా మా ప్రభువా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వెంటాడినప్పటికీ, ఎంత భయంకరమైన అనారోగ్యాలు వచ్చినా వాటన్నిటి నుండి కాపాడినారయ్యా. మీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు. లెక్కించలేనని శతకోటి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వందనాలు ప్రభువా, వందనాలు ప్రభు. నీవిచ్చిన తృప్తి కొరకై వందనాలయ్యా. తృప్తిగా మమ్మల్ని పోషించావు, తృప్తిగా మమ్మల్ని కాపాడినావు నాయనా. నీకు వందనాలు ప్రభువా. రాని వారిని మీరు దర్శించండి. నీ ఆశీర్వాదం అనుభవిస్తూ, నీవిచ్చే మేలు పొందుకుంటూ, కృతజ్ఞత లేని వారిలాగా నాయనా మా ప్రభువా, రాజా మా తండ్రి, లోతు కుటుంబం లాగా మేము చెడిపోకుండా నీ వాగ్దానాలకు నాయనా మా ప్రభువా పాత్రులుగా చేయమని మనం చేస్తున్నాం.
ఈ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని మీరు దీవించమని మనం చేస్తున్నాం. ఈ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించారు. ఉప్పుదంతులు, అరుదంతులు, నూరంతలుగా వారికి ప్రతిఫలం దయచేయండి. ఆయన మా ప్రభువా, మమ్మను మీ పాదాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము శుభము నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు సత్యముతో ఆత్మతో నిపుడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.